జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్కి స్వాగతం. అయితే రీసెంట్గా మన గ్లోబల్ స్టార్ చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారు అతను విధిగా ప్రతి సంవత్సరం ఆయనకి వీలున్నప్పుడల్లా స్వామి మాల ధారణ, అయ్యప్ప స్వామి మాల దీక్షణ అయితేనేమి, ఆంజనేయ స్వామి మాల దీక్షణ అయితేనేమి, వారి తండ్రి గారి వల్లనే, వాళ్ళ చిన్నాన్న గారి వల్లనే వీళ్ళందరూ కూడా హైందవ మతంలో ఉన్నటువంటి సెంటిమెంట్లు విపరీతంగా నమ్ముతారు. అయితే దీని మీద ఇప్పుడు ఈయన మీద ఎందుకు ఎంత రకమైన కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారంటే, ఎప్పుడూ కూడా తెల్లగా ఉన్న పేపర్కే, తెల్లగా ఉంటుంది కదా పేపర్, ఆ తెల్లగా ఉన్న పేపర్ మీద ఒక చుక్క గీత పడినా స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఒక నల్లగుండి విపరీతమైనటువంటి రాతలు గీతలతో ఉన్నట్టు పేపర్ని తీసుకొని దాని మీద ఇంత చుక్క వేసామనుకోండి, చుక్కలు పెట్టినా కూడా సరిగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే అందరికీ కూడా ఒక తెల్లని పేపరు. ఆ పేపర్ మీద అందరూ కూడా ఈజీగా ఏదైనా ఇలా వేసేస్తారన్నమాట. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళనైనా ఇలా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి, ఎందుకంటే వాళ్ళు ఎవరిది కూడా ఆశించరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు, చేసుకుంటూ వాళ్ళ టాలెంట్ని, వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలని, జ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. దాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది దాన్ని జీర్ణించుకోలేరు అనమాట. లేదు ఏం మాట్లాడినా చూడండి, ఆ సహచర నటులు కానీ, ఆ సభ్యులు కానీ, ఆ చిత్రరంగంలో కానీ, రాజకీయాల్లో ఏం చేసినా కూడా అవి పెద్దగా తప్పులుగా కనిపించవు. వాటిని ఎవరు పట్టించుకోరు, వాటి కింద వాళ్ళని చూసుకోరు. కానీ మెగా ఫ్యామిలీ ఏం చేసినా కూడా దాని మీద విపరీతమైనట్టుగా దుమ్మెత్తిపోస్తున్నట్టుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎంతోమంది లోపల ద్వేషిస్తూ వీళ్ళ సక్సెస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద విషం కక్కడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు రామ్ చరణ్ గారి మీద. అయితే కడప అజ్మీర్ దర్గా అనే దాన్ని పెద్ద దర్గా అని అంటారు. దీనికి చాలామంది సెలబ్రిటీలు ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, పివి నరసింహారావు, చాలామంది నటులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదంటే క్రీడాకారులు, వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుని. అసలు మసీదుకి వెళ్ళడానికి, దర్గాకి వెళ్ళడానికి కూడా చాలా తేడా ఉంది. మసీదు అనేది పూర్తి స్థాయిలో ముస్లిం మతాన్ని పూర్తిగా విశ్వసించి మసీదు మాత్రమే ఒక ప్రార్థనా కేంద్రం అని చెప్పేసి భావిస్తారు. కానీ చాలామంది ముస్లింలు కొంతవరకు ఈ దర్గాలని నమ్మదు. ఒక వర్గం అంతా నమ్ముతారు, వెళ్తారు. కానీ ఒక వర్గం ఎందుకు నమ్మదంటే, వీళ్ళు దర్గాకి వెళ్ళారంటే దాని అర్థం ఏంటి? దర్గా అంటే ఎవరైనా ఒక విశిష్టమైనటువంటి గొప్ప వ్యక్తి, ఆ మతంలో పుట్టిన ఒక వ్యక్తి తను బోధిస్తూ, అంటే ఒక విధంగా గురువు లాంటివాడు అనుకోండి, ఆ మతానికి ఒక గురువు లాంటి వ్యక్తి బోధిస్తూ అక్కడ జీవ సమాధి అయితే, సమాధిలో కూడా ఇది జీవ సమాధి అమీన్పూర్ దర్గా అనేది. ఈ సమాధి అయితే ఆ సమాధిని ఒక కేంద్రంగా తీసుకుని వీళ్ళందరూ అతను దేవుడితో ఐక్యమయ్యాడు, ఆయన చెప్పినవి కూడా దేవుడిలాగే జరిగేవన్నీను, ఆయన దేవుడితో సమానము అనే దీనితో అందరూ వెళ్ళి ఆయనకి మొక్కుకుంటారు. కానీ నిజమైనటువంటి ఇస్లాం ఏం చెప్తుందంటే, అల్లా ఒక అద్వితీయమైనటువంటి, ఒక కంటికి కనిపించినటువంటి ఒక శక్తి, కాబట్టి ఎవరితోనూ పోల్చుకోకూడదు అని చాలామంది ఇస్లాంను విశ్వసించే వాళ్ళు నమ్ముతారు. అయితే ఈ దర్గాకి వెళ్ళి చాలామంది అలాగే నమ్మారంటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. అలాగే ఈ సినీ ఫీల్డ్ అనేసరికి మరీ సెంటిమెంట్లు ఎక్కువ అన్నమాట. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇందులో ఇంతమంది వెళ్ళారు కదా, వాళ్ళందరిలో వెళ్ళలేదు రామ్ చరణ్. ఎందుకంటే ఆయన స్వామి అయ్యప్ప స్వామి మాలధారణలో ఉన్నాడు. ఈ మాలధారణలో ఉంటూ దర్గాకి ఎలా వెళ్తారనేది ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న. సినీ ఫీల్డ్ అనేది ఒక సెంటిమెంట్లో నిలయం. ఇది ఇప్పుడే కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి అందులో యాక్షన్, లేదంటే అందులో స్క్రిప్టు, వాడి పదాలు, ప్రతిదీ కూడా సెంటిమెంట్లతో ఎక్కువ భావిస్తూ ఉంటారు, ముఖ్యంగా నిర్మాతలు. కాబట్టి ఈ ఏఆర్ రెహమాన్ అనే వ్యక్తిని తీసుకున్నారు. ఈ ఏఆర్ రెహమాన్ కూడా ముందర హిందువే, మరి ఏమనుకున్నాడు ఏంటో, తర్వాత ఏదో భావించాడు, వాళ్ళ అమ్మగారు ఏదో ఈయనకి ఏదో చెప్పారట, ఇలా జరిగింది నమ్ముకుంటే అని. అందుకోసం ఆయన ముస్లింగా మారి పేరు మార్చుకుని రెహమాన్గా మార్చుకున్నాడు. అయితే ఆయన్ని నెక్స్ట్ మన రామ్ చరణ్ గారు తీసే ఒక సినిమాకి, బుచ్చిబాబు దర్శకత్వంలో తీసే సినిమాకి ఈ రామ్ చరణ్ గారు ఈ ఏఆర్ రెహమాన్ గారిని తీసుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్గా. అయితే ఆయన ఏం చెప్పాడంటే, ఈ స్క్రిప్ట్ స్టార్ట్ చేయడం ఒకసారి ఎందుకైనా బెటర్, ఒకసారి అజ్మీర్లో అక్కడ ఉత్సవాలు ఏవి జరుగుతున్నాయి, ఒకసారి వెళ్ళి మీరు ఆ స్క్రిప్ట్ పెట్టి వస్తే మనకు మంచి జరుగుద్ది అని చెప్పేసి అన్నాడు. సినిమా చూస్తే స్టార్ట్ చేయాలి, ఈయన చూస్తే మాలదారంలో ఉన్నాడు, అక్కడ చూస్తే సెంటిమెంట్ పెట్టారు. ఏం చేస్తారు అప్పుడు రామ్ చరణ్ గారు?
సరే ఇంతకుముందు కూడా మగధీర టైంలో నేను వెళ్ళాను కాబట్టి మంచిగా జరిగింది, ఏదైనా మంచే కదా అని చెప్పేసి ఆయన వచ్చి కడపలో ఆల్రెడీ ముందు ఒక అమ్మవారి దేవాలయంకి వెళ్ళి అక్కడ పూజలు చేసుకొని అక్కడి నుంచి అజ్మీర్ దర్గాకి వెళ్ళి అక్కడ పూజలు చేసుకుని వచ్చాడు. కానీ ఆయన క్యాప్ పెట్టుకోవడం కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆచారాన్ని గౌరవించి వచ్చాడు అంతే. అది కూడా సెంటిమెంటల్గా ఏఆర్ రెహమాన్ చెప్పాడు కాబట్టి ఇంతకుముందు కూడా వెళ్ళానండి. ఇందులో పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పూర్తిగా హిందూ మతాన్ని విశ్వసించేటటువంటి కఠోర నియమాలు పాటిస్తూ నిత్యమాలధారణ చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి రామ్ చరణ్ గారు. కాబట్టి ఆయన క్రమశిక్షణతో ఈరోజు అంత గొప్ప స్థాయిలో తండ్రి పేరుని నించోబెట్టగలిగేటటువంటి కొడుకుగా ఈరోజు అందరితో కొనియాడించుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన వెళ్ళిన విధానాన్ని మీరు చూసి కోణం భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అలాగే రామ్ చరణ్ గారు కూడా ఆయన ఒక రామ్ చరణే కాదు, ఎవరైనా కూడా ఒక సెలబ్రిటీస్ కానీ ఒక లెజెండరీ పర్సనాలిటీస్ని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎన్ని కాదనుకున్న సమానత్వం లేకపోతే సామరస్యం లౌకికం అని చెప్పుకున్నా కూడా సమాజంలో వాళ్ళని ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి నటించడం రాదు. ఈ మెగా ఫ్యామిలీకి తెరమే నటించడమే తప్పించి బయట జనాల దగ్గర. కాబట్టి రామ్ చరణ్ గారు మీలాంటి వారు కూడా కొన్ని ఈ సమాజం కోసం అంటూ కొన్ని చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళని గౌరవించడానికి మీరు వెళ్ళినా అక్కడ మీరు పూర్తిగా హైందవ ధర్మాన్ని విశ్వసించేటటువంటి వ్యక్తులు. అందున మీరు కఠోర నియమ నిబంధనలు పాటిస్తూ త్రికరణ శుద్ధిగా అయ్యప్ప స్వామి దీక్షలో మీరు ఉన్నారు. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్షలో చరణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఒకవేళ ఆచితూచి వ్యవహరించి ఉండుంటే ఈ విషయంలో అక్కడ వెళ్ళమన్నాడు రెహమాను అనే కాకుండా, అంటే మీరు మాలదారంలో నేను ఇప్పుడు ఎంతమంది వెళ్ళలేదండి, బోల్డ్ అంతమంది వెళ్ళారు అక్కడికి. పివి నరసింహరావు బ్రాహ్మణోత్తముడే కదా, ఆయన వెళ్ళలేదా? ఎన్టీ రామారావు గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, రాజశేఖర రెడ్డి క్రిస్టియన్ వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. కానీ మీరు వెళ్ళబోతుడికి ఎందుకు చూస్తున్నారంటే అదే. కాబట్టి కొంచెం మాలదారంలో మీరు లేని టైంలో వెళ్ళుండుంటే బాగుండేదేమో. కానీ ఎనీవే దీంట్లో పెద్ద రాద్ధాంతం చేసి దీంట్లో రంధ్రాన్వేషణ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో హైందవ ధర్మానికి కట్టుబడినటువంటి సనాతన ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. కాబట్టి మెగా ఫ్యామిలీ మీద మాట్లాడే ముందు వారు ఒకసారి పునరాలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అలాగే రామ్ చరణ్ గారు కూడా ఒకసారి ఆయన ఇట్లాంటివి చేసినప్పుడు మరొకసారి చూసుకొని, ఎందుకంటే ఆయన ఒక విశ్వాసంలో ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని పూర్తిగా నమ్మి ఆయన చేస్తున్నప్పుడు అది మతమే వేరు కదా. పోనీ మతం ఒకటే మతం అయినప్పుడు ఒకలా ఉంటుంది, మతమే వేరు అన్నప్పుడు అక్కడ విశ్వాసమే డిఫరెంట్ అయినప్పుడు ఒకసారి ఆచితూచుకొని వీళ్ళు కూడా ఈయన కూడా వెళ్ళుంటుంటే బాగుండేదేమో అనేది తప్పించి, ఇక్కడ ఇందులో పెద్దగా దీంట్లో ఏదో నష్టం జరిగిపోయింది కాబట్టి ఆయన విమర్శించాలని విమర్శించలే తప్పించి ఏదో నష్టం జరిగిపోయిందని చెప్పి భావించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అట్లాంటి ఉద్దేశం ఉన్న వ్యక్తులు కూడా కాదు మెగా ఫ్యామిలీ. అందులో రామ్ చరణ్ గారు వినయానికి, విధేయతకి, మరియు క్రమశిక్షణకి, హైందవ ధర్మాలను విశ్వసించడానికి ఒక నిదర్శనమైనటువంటి సినిమా హీరో. అటువంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి హీరోలు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో రామ్ చరణ్ గారు ఒకడని చెప్పేసి నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. ఓకే, చూసారు కదండి. ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్. థ్యాంక్ యూ.